ఇది రాక్షస రూపంలో ఉన్నటువంటి వాడు పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతమ్మని ఈ పక్షి తిని, నాయన రామ, సీతమ్మను అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. ఇదిగో రావణుడి రథాన్ని పడగొట్టాను, సారథిని పడగొట్టాను, ధ్వజాన్ని పడగొట్టాను, ఛత్రచామరములను పడగొట్టాను. పెద్దవాణ్ణి కదా, వాణ్ణి నిగ్రహించలేకపోయానయ్యా. ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని మేఘాలని సృష్టి చేశాడు. నా రెక్కలు కోసేశాడయ్యా కత్తితో, నా కాళ్ళు నరికేశాడయ్యా. అందుకని నేను ఇంకేమీ చెయ్యలేకపోయాను. రామా, నేను చచ్చిపోయానయ్యా, ఇంకొక్కసారి చంపకు. ఏమి మాటండి ఆ మాట. నేను సీతమ్మని తినేశానేమోనన్న భావం నీలో పెట్టుకోకు రామా. దానికి ఇంకొక్క మాట చచ్చిపోతాను. ఇంకా ఆ భావం నీలో ఉండకూడదంతో ఉన్నవాడు కోదండంతోటే వెళ్ళి జటాయువు మీద పడి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేట. ఆ ఏడుస్తున్నప్పుడు చేతిలోంచి కోదండం విడిపోయింది.